యా మల్లారెడ్డి కాలేజీపై ఎంక్వైరీ, అనుబంధంగా ఉన్న ఆసుపత్రిపై విచారణ, మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై సైతం రంగం సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ. డీమ్డ్ పేరిట లోకల్ డేటా, లోకల్ కోటా రిజర్వేషన్లకు టోకరా సీరియస్గా తీసుకున్న రాష్ట్ర సర్కారు. అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్. ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ రద్దుకు నిర్ణయం. నేడు కీలక మీటింగ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ప్రతిసారి కూడా రాసి పెట్టుకోండి, మల్లారెడ్డిని మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం టార్గెట్గా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ మల్లారెడ్డి చేసినటువంటి అనేకమైనటువంటి దుర్మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం మేడ్చల్ మొత్తం కూడా ఈయన హవా నడుస్తూ ఉంది. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు 100,000 ఎకరాలు కబ్జాలకు గురైనాయి. అనేక మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. సో ఈయన కాలేజీలు కూడా వాటి మీదే ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై రాష్ట్ర సర్కారు సీరియస్గా ఉన్నది. డీమ్డ్ హోదాతో లోకల్ కోటా సీట్లకు గండి కొడుతున్నారని ఇటీవల మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అయితే వైద్య కళాశాల అనేది నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రి పరిస్థితులపై విచారణ చేయనుంది. ఇందుకోసం తొలుత నోటీసులు జారీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో పాటు మరికొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న డీమ్డ్ హోదాలో ఉన్నవి హాస్పిటల్స్కు నోటీసు జారీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీపై ఆరా, కొత్త నిబంధనలు. సో యూనివర్సిటీపై అనుమానం. మెడికల్ కాలేజీలకు యూజీసీకి అసలు సంబంధం ఉండదని వైద్యాధికారులు చెబుతున్నారు. కాలేజీల అనుమతులు, పర్యవేక్షణ వ్యవహారాలన్నీ నేషనల్ మెడికల్ కమిషనే చూస్తుంది. డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే ఆయా కాలేజు అప్పటికే అఫిలియేట్ అయిన వర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. యూజీసీ నిబంధనలు ఇవేం స్పష్టం చేస్తున్నాయి. అయితే మల్లారెడ్డి కాలేజీకు అసలు తాము యూనివర్సిటీ ఇవ్వలేదని, అయినా డీమ్డ్ హోదా తెచ్చుకున్నారని కాలేజీ హెల్త్ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఫీజుల విషయంలోనూ యూనివర్సిటీ నుంచి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయని, 50% సీట్లకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన ఫీజుల్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ ఈ రూల్స్ ఏవి మల్లారెడ్డి కాలేజు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో నిబంధనల ఉల్లంఘనల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. కొన్ని ప్రైవేటు వర్సిటీల పరిధిలోని కాలేజీలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సో కొత్త నిబంధనలు. సో ఇలా మొత్తానికైతే మల్లారెడ్డి మెడికల్ కాలేజీ పేరిట ఏటా 100 నుంచి 200 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. సో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ సీటు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంటాడు మల్లారెడ్డి అనేటువంటి ఒక బ్రోకర్. ఇక బ్రోకర్ అని చెప్పచ్చు, చాలా వేరే అన్నకి లేదు అక్కడ. ఎందుకంటే కబ్జాకోరు. ఈ కాలేజీలన్నీ కూడా కబ్జాలు చేసి కట్టినవే. సో ఇలాంటి కాలేజీలపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీ హోదాలో ఏవైతే ఆ సీట్లు అవుతున్నాయో అవన్నీ కూడా పేమెంట్ సీట్ల కింద అమ్ముకొని పెద్ద ఎత్తున డబ్బులు దండుకుందాం అనేటువంటి ఒక కుట్ర మల్లారెడ్డి చేస్తూ ఉన్నాడు. విద్యను వ్యాపారం చేసినటువంటి దొంగ మల్లారెడ్డి అనే వ్యక్తి. మల్లారెడ్డి కానీ పల్లరాజేశ్వరరెడ్డి కానీ వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున విద్యను వ్యాపారం చేసినటువంటి దొంగలు వీళ్ళంతా కూడా. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేనైతే కోరుతా ఉన్నాను.